రామలక్ష్మిని జానకి వాళ్ళు తీసుకువస్తారని రఘురాం పూర్తి నమ్మకంతో మండపంలో కూర్చొని ఎదురు చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే శ్రీను మండపం దగ్గరికి వస్తాడు. రేయ్ శ్రీనయ్య, ఏంటి నువ్వు ఒక్కడివే వచ్చావు? రామలక్ష్మి ఎక్కడ? ఎందుకు తీసుకురాలేదు? రామలక్ష్మిని తీసుకురమ్మని మీ మామయ్య చెప్పాడు కదా అని బామ్మ నిలదీస్తూ ఉంటుంది. శ్రీను నేరుగా రఘురాం దగ్గరికి వెళ్ళి రఘురాం కాళ్ళ దగ్గర మోకరిల్లేసి, మామయ్య నిజంగా చెప్తున్నాను మామయ్య, నాకు కానీ ఆత్యకి కానీ రామలక్ష్మి ఎక్కడ ఉందో తెలియదు మామయ్య. మేము రామలక్ష్మిని దాచలేదు మామయ్య. మా మాట అర్థం చేసుకోండి. మరి మా దగ్గర లేని రామలక్ష్మిని మేము ఎలా తీసుకువస్తాము? మా మాట వినండి మామయ్య అని శ్రీను వేడుకుంటూ ఉంటాడు. మీరు ముగ్గురు చెక్కపెట్టెలో రామాని తీసుకువెళ్ళటం నా కళ్ళతో నేను చూశాను. నేను చూసిన నిజాన్ని నా అనుమానం అని నువ్వు ఎలా వచ్చి మాట్లాడుతుంటే నేను ఇంకేం చెప్పాలి? మీరే ఖచ్చితంగా రామాని మాయం చేశారు. ఇదే నిజం. మర్యాదగా మీరు తీసుకురావాల్సిందే అని రఘురాం మొండిగా మాట్లాడుతూ ఉంటాడు. ఊరి వాళ్ళందరూ ఈ మాటలు వినేసి, ఏంటి రామలక్ష్మి ఈయన కూతురు కనిపించట్లేదా? వీళ్ళే మాయం చేశారా అని అనుకుంటూ ఉంటారు. రేయ్ సీను, వెళ్ళు, చెప్పేది నేను జాగ్రత్తగా విను. మీరే రామలక్ష్మిని మాయం చేశారు. ఖచ్చితంగా మీరే తిరిగి తీసుకురావాలి. మేము మాయం చేయలేదు అంటే ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ జరిగేది పెళ్లి కాదు, రామలక్ష్మిని. కనుక మీరు ముగ్గురు తీసుకురాకపోతే ఇక్కడ రఘురాం ప్రాణాలే వదిలేస్తాడు. రఘురాం ప్రాణాలు బలి తీసుకుంటారో లేకుంటే మీరు రామలక్ష్మిని తీసుకువస్తారో మీ ఇష్టం. వెళ్ళి ఈ మాట జానకి చెప్పు అని బామ్మ ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. ఏంటి మామయ్య ప్రాణాలు వదిలేస్తాడా అని శ్రీను షాకింగ్గా వింటూ ఉంటాడు. తర్వాత రామలక్ష్మిని ఇంకా అలాగే కుర్చీలో కట్లతో కూర్చోబెట్టి ఉంటే రామలక్ష్మి స్పృహలోకి వచ్చి వాటిని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. రౌడీలు అక్కడే కూర్చొని తింటూ తాగుతూ ఉంటారు. ఆల్రెడీ ఆద్య రామ కోసం వెతుకుతూ అక్కడికే వస్తూ ఉంటుంది.